ప్రెసిడెంట్గా ప్లస్ చేంబర్ తరఫు నుంచి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు గొప్ప జియో ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆల్ డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి వింతి చేస్తున్నాం, ఈ జియోకి కరెక్ట్గా వాడుకోవాలి. చిన్న సినిమాకి 50 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఇచ్చారు. చిన్న సినిమాకి తక్కువ రేట్ పెట్టండి, పెద్ద సినిమాకి ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు RRR లాగా సినిమాకి ఎక్కువ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, కానీ చిన్న సినిమాకి దయచేసి దీని బిఫోర్ 100 రూపీస్ ఉంటే ఆ 100 రూపీసే మెయింటైన్ చేసి అందరు పెడితే ఈ జియోకి సరిగా ఉపయోగం అవుతుంది, లేకపోతే రాంగ్ సిగ్నల్స్ పంపుతుంది. ఇప్పుడు కొన్ని పీవీఆర్లో, ఐనాక్స్లో మార్నింగ్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. టికెట్ రేట్స్ చిన్న సినిమాకు కూడా పెంచేశారు. అది మేము ఇప్పుడే విజ్ఞప్తి చేసాం వాళ్ళందరికీ, రేపు నుంచి తక్కువ అని. పెద్ద సినిమాకి పెంచితే నో ప్రాబ్లం, చిన్న సినిమాకి నార్మల్ రేటే పెట్టండి అని అందరికీ రిక్వెస్ట్ చేసేసినాం. అదే ఫాలో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ. థ్యాంక్ యూ. నా పేరు అనుపమ్ రెడ్డి అండి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీని. బేసిక్గా గవర్నమెంట్ జియో 120 ఇష్యూ చేసిందండి. దాని సారాంశం ఏంటంటే దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ జరిగింది, చాలా వర్కింగ్ జరిగింది. దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి బెనిఫిట్ జరగాలి, చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాకి బెనిఫిట్ జరగాలని చెప్పి ఈ జియో ఇష్యూ చేయడం జరిగింది. మెయిన్ పాయింట్స్ ఏంటంటే దాంట్లో మినిమం రేట్, మ్యాక్సిమం రేట్ రెండు ఉన్నాయి, మినిమం అండ్ మ్యాక్సిమం రేట్. సో దేంటంటే చిన్న సినిమాకి మ్యాక్సిమం కంటే తక్కువ రేట్లో అమ్మాలి, పెద్ద సినిమాకి మ్యాక్సిమం రేట్ వరకు వెళ్ళొచ్చు అనేదండి. ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా రైట్ ఫ్రమ్ డే 1 మినిమం రేట్లోనే అమ్మాలి. మినిమం అంటే మినిమం కంటే కొంచెం ఎక్కువ, మ్యాక్సిమం వరకు వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే మిడ్ రేంజ్ సినిమా ఒక వారం వరకు వాళ్ళ ఆ రేట్లో వెళ్ళొచ్చు, మ్యాక్సిమం రేట్లో. వారం తర్వాత రేట్ తగ్గించుకోవాలి. పెద్ద సినిమా 2 వీక్స్ వరకు వెళ్ళొచ్చు, ఆ రేటు 2 వీక్స్ వరకు వెళ్ళొచ్చు, 3rd వీక్ నుంచి తగ్గించుకోవాలి. సో మెయిన్ ఏంటంటే 2 వీక్స్ తర్వాత రేట్ తగ్గినప్పుడు సామాన్య మానవుడు వచ్చి సినిమా చూడొచ్చు అని ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి అట్లా చేయడం జరిగింది. ఇంకోటి ప్రతిదానికి అడిషనల్ టికెట్ రేట్ ప్లస్ జిఎస్టీ ఉందండి. టికెట్ రేట్ ప్లస్ జిఎస్టీ అనేది అదనంగా ఉంది. ఇంకోటి మెయింటెనెన్స్ ఛార్జ్ అని ఉందండి దాంట్లో, 5 రూపాయలు. దట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ది టికెట్. 100 రూపాయలు ఫిక్స్ చేసామనుకోండి, దాంట్లోనే ఇది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, క్లారిటీ లేక కొంచెం ఇష్యూ వచ్చింది, దాన్ని క్లారిఫై చేయడానికి మిమ్మల్ని పిలిచాం. ఇది థ్యాంక్ యూ చెప్పాలి కోసం ప్లస్ క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గవర్నమెంట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఇలాంటి జియో ఏంటంటే మీకు దేశంలో ఎక్కడ ఉండాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడింగ్ ఆఫ్ జిఎస్టీ సపరేట్ చేసి మాకు ఇచ్చారు, ఇది సో దట్ దెర్ ఇస్ అ క్లారిటీ. అదే చెప్పినాం కదా, ఫ్లెక్సీ ప్రైజింగ్ ఉంది. ఫ్లెక్సీ ప్రైజింగ్లో అందరూ ఆ రేట్లు పెట్టేశారు. రేపు నుంచి చేంజ్ చేయమని చెప్పినాం కదా. ఇప్పుడు మా ఏషియన్లో ఉంది, చాలా చోట్ల మేము 150, 175 రూపీసే పెట్టాం. పుష్ప సింగిల్ థియేటర్స్లో 200 రూపీస్లో ఆడుతుంది, దానికి 175 చేసాం ఇంక్లూడింగ్ జిఎస్టీ. మీరు చూడొచ్చు, ఈ కొన్ని సినిమాలు పీవీఆర్లో అక్కడెక్కడ కొంచెం, అర్జున ఈరోజు రిలీజ్ అయింది కదా, ఆ సినిమాకి ఎక్కువ పెట్టేశారు. మేము రిక్వెస్ట్ చేసి తక్కువ ఇవ్వమన్నాం, చిన్న సినిమాకి తక్కువ ఇవ్వమని. రేపు నుంచి తక్కువ చేస్తారండి. ఇంకా ఫ్యూచర్లో RRR తర్వాత ఏదైనా సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు వస్తే దానికి తక్కువ రేటే పెడతాం, దానికి ఎక్కువ పెట్టొద్దు. అందరు అదే కోరుకొని ఈ జియోకి ఫాలో చేయాలి అని అదే కదా రిక్వెస్ట్ చేసింది నేను. డెఫినెట్లీ చిన్న సినిమాకి పెంచాం. మీడియం సినిమా ఉంది అనుకోండి, రెడ్డి గారు చెప్పారు కదా, 1 వీక్ తర్వాత దాన్ని తక్కువ చేస్తాం, 125 రూపీస్ చేసి దాని తర్వాత 100 చేసుకుంటాం. అట్లా అది ఇంటిమేషన్ ఇస్తారండి, జిఎస్టీకి ఇమీడియట్ ఇంటిమేషన్ ఇచ్చి తప్పించుకోవచ్చు. ఏది RRR
సార్ అది 600 కోట్లు పెట్టి సినిమా తీశారు, 80 కోట్లు పెట్టి ఇక్కడ కొన్నారు. ఆ కాస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మీరు నేను కొంటే కూడా అదే చేస్తాం కదా. ఎవరన్నా కాస్ట్ ఎక్కువ అయినప్పుడు ఆ సినిమా విజువల్ వండర్ ఆఫ్ ది వరల్డ్, దానికి అంత పైసలు పెట్టి కట్టినప్పుడు ఏం చేస్తారు? RRR కూడా రిపోర్ట్ చూస్తారు, బాగుంటే 2 వీక్స్ తర్వాత తక్కువిస్తారు చూసి, దాంట్లో ఏముంది. 2 వీక్స్ తర్వాత చూస్తారు, మళ్ళీ కొన్ని మనుషులు తక్కువిస్తారు. RRR నాకు తెలిసి సింగిల్ థియేటర్లో 175 అండి, ఇంక్లూడింగ్ GST. మల్టీప్లెక్స్లో 295 అండి. అన్ని 2 కేటగిరీస్ ఉంటాయి కదా. రిక్లైనర్స్ ఒక 10 ఉంటాయి ఒక ఆడిలో. బ్యాక్ 95% ఉండేది నార్మల్ సీట్సే కాబట్టి 295 ఉంటుంది. వెళ్ళిపోయారు. అది చేంబర్లో మేము కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు దీని బిఫోర్ మేము చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు బరాబర్ చేంబర్ నుంచి పిలిచి మాట్లాడి కంట్రోల్ చేస్తాం. వాళ్ళ ఫుడ్ ప్రైసెస్ కూడా మేము రాసాం లెటర్. ఇప్పుడు మా దగ్గర ఉంది, మీకు 50 రూపీస్లో పాప్కార్న్ దొరుకుతుంది ఉప్పల్లో, మల్టీప్లెక్స్లో పోండి. మా మెయింటెనెన్స్ సేమ్, క్వాలిటీ సేమ్, బెటర్ క్వాలిటీ ఉంటుంది. 50 రూపీస్కి ఇస్తున్నాం, 60 రూపీస్కి. సమోసా 2 సమోసాలు 80 రూపీస్కి ఇస్తున్నాం. అదే వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళు కూడా లెటర్ రాసాం, మేము ఇస్తున్నాం. అప్పుడు మీరు ఎందుకు ఇస్తలేరు? మా దగ్గర ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర తక్కువ ఉంది. మీరు కూడా అట్లా చేసుకొని ఆక్యుపెన్సీ పెంచండి. జనంకి దూరం చేయవద్దు, దగ్గర చేసుకోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, హౌ కెన్ దే అఫోర్డ్ సచ్ రేట్స్? క్యాంటీన్ రేట్స్ హ్యావ్ టు రెడ్యూస్ ఫర్ మల్టీప్లెక్సెస్. దట్ డెఫినెట్లీ వీఆర్ లుకింగ్ ఇన్ టు దట్ ఇష్యూ. 2 years ఒకటి అర్థం చేసుకోవాలండి. రేట్స్ పెరిగిపోయినాయి, అది పెరిగిపోయినాయి, ఇది పెరిగిపోయినాయి అని చాలా మనుషులు ఇప్పుడు నేను చూశాను సోషల్ మీడియాలో తిడుతున్నారు. ఓటీటీఏ బాగుంది, ఎందుకు రావాలి సినిమాకి? 2 years సఫర్ అయినామండి. ఎవరు సఫర్ అయ్యారండి? డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ సఫర్ అవ్వలేదు, ప్రొడ్యూసర్ కొంచెం అయ్యాడు. హైయెస్ట్ ఎగ్జిబిటర్ సఫర్ అయ్యాడు కదండి. 3 hours ఎయిర్ కండిషన్లో కూర్చొని, ఎయిర్ కూల్లో కూర్చొని, ఒక మంచికి కూర్చొని ఇంత వినోదం ఇస్తే ఇవన్నీ మెయింటైన్ చేయాలి. స్టాఫ్ ఇవన్నీ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిసిటీ రేట్లు పెరుగుతాయంట. ఎక్కడి నుంచి వస్తుంది బిల్స్ చెప్పండి? ఇప్పుడు ఒక చట్నీస్ హోటల్కి పోతే 100 రూపాయలు ఇడ్లీ తీసుకొని 15 రూపాయల్లో గెట్అవుట్ అంటాడు 15 నిమిషాల్లో. మీకు ఇక్కడ 3 hours కూర్చోబెడుతున్నాం కదండి. ఎక్కడి నుంచి మెయింటైన్ చేయాలి చెప్పండి? శాలరీస్ పెరిగినాయి, ఎలక్ట్రిసిటీ పెరిగింది, మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది, కోవిడ్ ప్రోటోకాల్స్ పెరిగినాయి. దానికి ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ మాకు సాయం చేసి, ఈ గొప్ప గవర్నమెంట్ మాకు ఏదో ఇస్తే దానికి ఎన్ని మనుషులు ఏదేదో దానికి ఇది చేశారు, అది చేశారు చెప్తున్నారు. కొన్ని మనుషులు పెంచారు, నో డౌట్. వాళ్ళకి మేము ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేసినాం తక్కువమని.